అన్న మోసానికి షర్మిల బలైపోయిందని విషయం తెలుసుకొని పోరాటానికి సిద్ధమయ్యారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. షర్మిల రాకతో ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని ధీమాగా చెబుతున్నారు. వైసీపీకి డైవర్ట్ అయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి తమ వైపు వస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. వైఎస్ఆర్ ఫోటోని వాడుకునే హక్కు తమకే ఉందంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. 15 సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి మరణం చెందాడు. ఆ మరణం సంబంధించి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నేత పలు రకాల విమర్శలు చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో షర్మిల బాధ్యతలు తీరిన తర్వాత మరొకసారి రాజశేఖర్ రెడ్డి మరణం వెనక కాంగ్రెస్ పాత్ర ఉందని చెప్పి సజ్జల వ్యాఖ్యలు చేస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం అని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వలీ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ అంశాన్ని మళ్ళీ ఎందుకు బయటకు దిగవలసింది? కాలం చాలా బలీనమైనది. ఈరోజు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరి కాంగ్రెస్ పార్టీ ద్వారాగా ఒక మహానాయకుడు అయినటువంటి పరిస్థితి. ఆ మహానాయకుడు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యమంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఆయనకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. పిసిసి ప్రెసిడెంట్గా, సిఎల్పి లీడర్గా, మరి పార్లమెంట్ సభ్యుడిగా అనేక పలు దఫాలుగా ఆయన చెప్పినట్టు రాష్ట్రంలో ఒక నాయకత్వాన్ని బలోపేతం చేశారనే దాంట్లో. కానీ ఆయన మరణించిన తర్వాత ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ రోజు. దాంట్లో పాముగా ఈమెను కూడా ఉపయోగించుకోవడం జరిగింది షర్మిలమ్మ గారిని. షర్మిలమ్మ గారు రాజకీయాలకి కొత్త. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, మనం అవ్వాలి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా అనేటటువంటి ఆలోచనలో షర్మిలమ్మ గారిని కూడా ఒక రకమైన ట్రాన్స్లో తీసుకెళ్ళి ఆ రోజు ఆయనతో పాటు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాడు. ఈ యొక్క రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును తీసుకోవడం జరిగింది. కాలక్రమేణా ఏమైనదంటే అతని యొక్క రాజకీయ స్వార్థపూరిత రాజకీయాల్లో పాముగా ఉపయోగించుకున్నటువంటి షర్మిలమ్మ గారిని కూడా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం తెలిసిన తర్వాత ఆయన కోసం కష్టపడి ఆయన కోసం పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గారైనటువంటి ఆ మహానాయకుడి కుమార్తె షర్మిలమ్మ గారిని మరి వాళ్ళ మాకు వినబడుతున్నటువంటి వార్తలు విజయమ్మ గారిని కూడా గౌరవ అధ్యక్షురాలను తీసేసిన తర్వాత ఆవిడ్ని కూడా ఇక్కడికి రానియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పూర్తిగా ఎవరి చేతిలోకి వెళ్ళారంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క సంతానంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతాదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ చేతుల్లోకి ఇవాళ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది అనేటటువంటి ఒక అనుమానం ప్రజల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. గాంధీ ఫ్యామిలీని బ్రదర్ అనిల్ గారు, షర్మిలమ్మ గారు పలు దఫాలుగా కూర్చొని చర్చించుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోసపూరిత మాటలతో మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళారో ఆ ఓటు బ్యాంక్ నేను త్వరగా తీసుకొస్తాను సార్, మీరు నా మాట నమ్మండి, నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్కండిషనల్గా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందనేటటువంటి విషయం. సజ్జల ఎందుకు తెర మీద తీసుకొచ్చాడు ఇప్పుడు? అంటే షర్మిల చేరిన తర్వాత అంటే ఈ 10 ఏళ్ల మించి ఎందుకు తీసుకురాలేదు? భయపడ్డారు, ఓడిపోతున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. మోడీకి దాసోహం అయ్యారు, మోడీకి కాళ్ళ దగ్గర గిలిగిల కొట్టుకుంటా ఉన్నారు. జరిగినటువంటి కేసులు ఉన్నటువంటి కేసులకు భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పూర్తిగా ఓడిపోతున్నాననేటటువంటి విషయం తెలిసి తనకున్నటువంటి ధనబలంతో ప్రజల యొక్క అటెన్షన్ని మార్చి అటు ఇటు మార్చాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని మాత్రం ప్రజలు అంగీకరించరు. ఒక చోట చెల్లని రూపాయి అయితే రెండో చోట కూడా చెల్లని రూపాయి. కరెన్సీ అనేది 100 రూపాయలు ఢిల్లీలో ఉన్న అదే 100 రూపాయలు ఇక్కడ కూడా. ఇక్కడ చెల్లని రూపాయిని రెండో చోట పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రక్తం పిండి దోచుకున్న డబ్బుల ద్వారా గెలవాలనేటటువంటి ప్రయత్నాన్ని కేసీఆర్ తన మిత్రుడు వీళ్ళిద్దరు కూడా నరేంద్ర మోడీ గారికి దూతులు, బానిసలు. తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైనటువంటి పార్టీగా రూపాంతరం చెందుతుంది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. రాజశేఖర రెడ్డి ఫోటో వాడుకునే హక్కు కాంగ్రెస్కు ఉందా, జగన్కు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ దీని మీద సమాధానం చెప్పమని పలు దఫాలు అడిగాం. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ ఆయన కుమారుడిగా ఉండొచ్చు, ఆస్తికి వారసుడు, కుటుంబానికి వారసుడు. రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కూడా వైఎస్ఆర్ అనే పార్టీతోనే మీకు అర్థమైపోతుంది, యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ అని. ఆయన ఆ పేరుతోనే అవమానించారు. ఇంకంతకన్నా గౌరవం ఇవ్వలేదు. అర్హత కానీ ఏదైనా కానీ కాంగ్రెస్కే
ఆ యొక్క పేటెంట్ రైట్ ఉందనేటటువంటి విషయం. అన్ని రకాల సర్వేలు, అన్ని రకాల నివేదికలు రావడంతో ఒక భయంతోనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. షర్మిల కూడా ఢిల్లీ పెద్దలకి ఒకటే ఒక హామీ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి బలం లేదు, మన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది, తిరిగి ఆ ఓటు బ్యాంకును తాను తీసుకొస్తానని చెప్పి ఆమె అన్కండిషనల్గా హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు జగన్కి ఓటమి భయం పట్టుకుందని చెప్పి మస్తాన్ వాళ్ళు అంటున్నారు. వీడియో సిద్ధుతో శివ, బిగ్ టీవీ, అమరావతి.